కడప రాజకీయం చాలా ఆకర్షణీయంగా ఉందండి. చాలా అద్భుతంగా నడుస్తా ఉంది. ఒక సినిమా థ్రిల్లింగ్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా అయితే నడుస్తా ఉంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య చుట్టే మొత్తం కథ అంతా నడుస్తూ ఉంది. టీడీపీ అయితే ప్రశాంతంగా ఉంది కడపను వదిలేసి. ఎందుకంటే అక్కడ అక్కాచెల్లెలు ఇద్దరు సునీత కావచ్చు, షర్మిల కావచ్చు, అక్కడ అక్కాచెల్లెలు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని అలానే అవినాష్ని అయితే ఒక ఒక ఏకిపారేస్తున్నారు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే మా సునీత గారు మా నాన్నగారిని చంపించింది ఆ రవీష్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి దీనికి సహకారం అందిస్తున్నాడని అయితే ఇద్దరు అక్కచెల్లెలు అయితే ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. ఇదంతా చూస్తున్న జగన్మోహన్ రెడ్డి అవినాష్ అయితే చాలా రోజులు సైలెంట్గా ఉన్నారు. ఇంకా ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ వీళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే కనిపించింది. పులివెందులు కావచ్చు, లేకుంటే కడప ఎంపీ కావచ్చు, పోటీ చేసిన అవినాష్కి అయితే కొంచెం నెగిటివ్ ఎక్కువ ప్రచారం నడుస్తుంది. కాబట్టి అవినాష్ రెడ్డి అయితే ఎట్టకేలకు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అయితే కొంచెం వాళ్ళ మా వాళ్ళు మర్యాదగానే మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరి కన్నా కూడా చాలా మర్యాద అయితే మాట్లాడుతున్నాడు అవినాష్ రెడ్డి అయితే. మా చెల్లెమ్మలకి అక్కలకి చెప్తున్నాను, నేనైతే ఆ మాటకు నాకు సంబంధం లేదు, నన్ను కావాలని ఇరికిస్తున్నారని అయితే ఆయన అయితే బయటకు వచ్చి అయితే ఒక ప్రెస్ నోట్ పెట్టడం చూసాం. అలానే వివేకానంద రెడ్డి ఇన్ని రోజులు దాచుకొచ్చిన ఎవరైతే సునీత గారు దాచిపెట్టిన ఏదైతే వివేకానంద రెడ్డి రెండో భార్య, ముస్లిం భార్య అయినా రెండో భార్య, అలానే ఆమె కొడుకు అతని వారసుడిగా చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నాయి కుట్రలు అయితే. దాన్ని అడ్డుకోవడానికే సునీత గారు చాలా వరకు ప్రయత్నించారు. అప్పుడు వివేకానంద రెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా వాళ్ళనైతే యాక్సెప్ట్ చేయలేదు. అలానే వివేకానంద రెడ్డి గారు చాలా డబ్బులు అయితే వాళ్ళకి ఇవ్వడం ఆమెకు సునీత గారికి నచ్చకపోవడం చూసాం మనమైతే. కానీ ఇప్పుడు ఏంది సడన్గా ఆయన హత్యకు గురవడం, యాదగిరి గొడ్లతో నరికి చంపడంతో అయితే కథ అడ్డం తిరిగింది. అలానే అవినాష్ రెడ్డి గారే దీన్ని చేయించారని, అతను ఎంపీ సీటు కోసం మా నాన్నగారికి ఇవ్వాల్సిన ఎంపీ సీటు అవినాష్ రెడ్డి గారికి ఇచ్చారని, కక్షతోటే అతని పోటీలో ఉన్నాడని, వివేకానంద రెడ్డిని చంపాడని అయితే సునీత గారు అయితే గట్టిగా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఈ రాజకీయం అంతా రోజు కడపలో ప్రచారం చేస్తూ కడప, పులివెందుల చుట్టుపక్కల నియోజకవర్గాల్లో డైలీ ప్రచారం గట్టిగా అయితే చేస్తూ ఉన్నారు సునీత గారు, షర్మిల గారు అయితే గట్టిగా అయితే చెప్తా ఉన్నారు. ఇంకా దాన్ని విమర్శిస్తూ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను నామినేషన్ వేసిన తర్వాత అయితే ఆయన అయితే మాట్లాడడం చూసాం. ఏదైతే మా బాబాయ్ హత్య చేశారో వివేకానంద రెడ్డి గారిది, వివేక్ బాబాయ్ని చంపించింది అవినాష్ అమాయకుడు, చిన్నపిల్లాడు, అతనికి ఏం తెలియదు, చాలా చిన్నపిల్లాడు అని అయితే చెప్పడం చూసాం మనమైతే. అది ఖచ్చితంగా వాళ్ళు చేస్తుంది జస్ట్ ఆరోపణలు తప్ప దీనికి మాకు సంబంధమే లేదు. ఇది వెనకాల మొత్తం నడిపిస్తుంది ఎవరో మాకు తెలుసు, అది టీడీపీ నడిపిస్తుందనే ఇండైరెక్ట్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అలానే షర్మిల గారు ఏదైతే చీర కట్టుకొని పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని కలవడం కావచ్చు, ఎన్ని రకరకాలుగా అయితే మాట్లాడడం చూసాం మనమైతే. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫస్ట్ టైం అయితే అలానే ఆయనకి చాలా రోజుల తర్వాత ఆయన మాట్లాడలేదు ఇప్పుడు వరకు అయితే ఒకసారి కూడా. వివేక్ గారు బాబాయ్ గారు రెండో వైఫ్ అయినా ఆమె కొడుకున్నాడు, మరి ఏంటి పరిస్థితి, అది ఎవరికి అందరూ తెలియని విషయం కాదని అయితే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ విషయాలు అయితే బయటికి తీసుకొచ్చారు. ఇన్ని రోజులు కప్పిపుచ్చడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీ విషయాలు. ఎందుకంటే ఆయన కూడా వయస్సు కుటుంబం సంబంధించిన అతనే కాబట్టి, వయస్సు బాబాయ్ కాబట్టి, వయస్సు తమ్ముడు కాబట్టి ఆ రకంగా చూసుకొని చాలా మర్యాదకంగా గుట్టు బయటకు రాకుండా అయితే కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి అయితే. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు చెల్లెలిద్దరూ బాహాటంగా వచ్చి విమర్శలు చేయడంతో అయితే ఆ రెండో పెళ్ళాం గురించి అయితే వివేకానంద రెడ్డి రెండో పెళ్ళాం గురించి అయితే ముస్లిం ఆమెను పెళ్లి చేసుకున్నట్టయితే ఆధారాలు చూపించి కొంచెం వాళ్ళని ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా మరి ఇంకా చెల్లెమ్మలకైతే షాక్ ఇచ్చారనుకోవచ్చు ఇద్దరు, అవినాష్ రెడ్డి అలానే జగన్మోహన్ రెడ్డి. ఇప్పటిదాకా సునీత వాళ్ళ నాన్నగారిని కాపాడుతుంది అనుకుంది, కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న పరువు సునీతనే తీసింది అనుకోవచ్చు. ఎందుకంటే సునీత సైలెంట్గా ఉంటే వీళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడేవారు కాదేమో నాకు తెలిసి. ఎందుకంటే సునీత కూడా ఈ ఎలక్షన్లో పాల్గొని టీడీపీకి కాదు సారీ, ఎందుకంటే కాంగ్రెస్ తరపున ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కి అయితే ప్రచారం చేసి పెడుతున్నారు. కానీ వెనకాల నడిపిస్తుంది అందరికి తెలిసిన విషయమే, టీడీపీ నడిపిస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. కాబట్టి ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. ఎందుకంటే కోర్టులలో కేసు వాదించింది కానీ యాదగిరిని కాపాడుకోవాల్సింది కూడా మొత్తం టీడీపీయే. ఇది పెద్ద తెలియని విషయం, అందరికి తెలిసిన విషయం కాబట్టి దీనిలో పెద్ద దాచాల్సిన విషయం ఏం కాదు. మరి తన తండ్రి పరువు తనవే తీసుకుంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది నా సామాన్యుడిగా గమనిస్తే. ఎందుకంటే ఆ రెండో పెళ్ళాం విషయం చాలా రోజుల వరకు బయటికి రాలేదు. తర్వాత నిదానంగా అవినాష్ రెడ్డి బయట పెట్టాడు. అప్పుడు దాకా సునీత వీళ్ళందరూ దాచిపెట్టారు. ఇప్పుడు మనకు అందరూ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, ఖచ్చితంగా రెండో వైఫ్ అయిన ముస్లిం వైఫ్కి అతను ఆస్తులు రాసిచ్చే ప్రయత్నం. ఎందుకంటే అవన్నీ 3 వాటాలు అయిపోతాయి కాబట్టి 3 వాటాల్లో ఒక వాటా అనేది ఆయనకి వివేకానంద రెడ్డికి వచ్చిన ఆ వాటా అనేది ఆమె ముస్లింకి అలా నా కొడుకు పేరు రాసే ప్రయత్నం ఇది జరిగినట్టు తెలుస్తుంది. దాని ప్రయత్నంలోనే దాన్ని అడ్డుకునే ప్రయత్నం సునీత చేసింది. ఆ తర్వాత అతని దగ్గర డబ్బులు లేకుండా చేశారు. రకరకాల జరిగిన తర్వాత ఆయన కొన్ని కేసులు ఇరుక్కోవడం రకరకాలు జరిగినాయి. ఓవరాల్గా అయితే అతని మర్డర్ కారణం
ఆస్తి తగాదాలు అనేది క్లారిటీ అయితే వచ్చింది మనకైతే. మరి అవినాష్ రెడ్డి చేయించాడా లేకుంటే చంపడానికి మరి కూతురే చేయించింది అనేది మనకు తెలియదు కానీ రకరకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఇక్కడైతే క్లెయిమ్ చేయలేదు వీళ్ళైతే, కూతురే చంపించింది అన్న మాట అయితే వాడలేదు. అది వాడితే ఇంకా రెచ్చిపోతారేమో షర్మిల, సునీత. మరి చూద్దాం, ఇంకా ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఇంకా నిజాలు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారేమో అవినాష్ రెడ్డి అలానే జగన్మోహన్ రెడ్డి. చూడాలి, మరి కుటుంబం కోసం అయితే తగ్గి లొంగి కొంచెం సైలెంట్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఓడిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి. చూద్దాం, మరి ఇంకా ఈ విమర్శలు వీళ్ళైతే చాలా ఘాటుగా అయితే ఉన్నారు, షర్మిల అలానే సునీత. మరి ఆ ఘాటు విమర్శల్ని ఎంతవరకు ఎదుర్కొని అక్కడ కనుక అవినాష్ రెడ్డి ఓడిపోయినా లేకుంటే జగన్మోహన్ రెడ్డి సీఎం దిగిపోతే మటుకు సునీత లేకుంటే షర్మిల అయితే ఒక ఆట ఆడుకుంటారు. అలానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే మటుకు సునీత గారి ఏదైతే నాన్నగారు వివేకానంద రెడ్డి ఉన్నారో మా రెండో వైఫ్ని అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం, అది మరి ఎంతవరకు చూసుకుంటారో చూడాలి. మరి రెండోసారి గెలవాలి, మరి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇలా ఇన్నే జరుగుతాయి. లేక ఒకవేళ ఓడిపోతే మటుకు ఈ కేసు అవినాష్ రెడ్డికి చుట్టే ప్రయత్నం అయితే సునీత, షర్మిల చేస్తారు.